ఒక్కొక్కటి గమనించండి. దేవుడు 6వ ముద్ర విప్పాడు అంటే నేను కూడా 5వ ముద్ర చివరిలో కల్లా వెళ్ళిపోతున్నాంలే మనం అని అనుకున్నా. లేదు. ఆ లోపలికి వెళ్ళే కొద్దీ అందులో ఉన్న నిజాలను దేవుడు బయటికి తీస్తూ ఉన్నారు. విషయం ఏంటి అంటే ఇవన్నీ జరగడం సంఘం చూస్తుంది. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ఇవి జరగడం సంఘం చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది. అప్పుడప్పుడే భూమిక మనం పైకి చాలా ఉన్నాయి. పెద్ద భూకంపం చూడబోతున్నారు. సూర్యుడు నల్ల రంగులోకి రావడం మీరు చూడబోతున్నారు. చంద్రుడు ఎరుపు రంగులోకి రావడం మీరు చూడబోతున్నారు. నక్షత్రాలు రాలడం సంఘం చూడబోతుంది. అంత మాత్రమే కాకుండానట, అక్కడ రాయబడింది 14వ వాక్యంలో, ఆకాశ మండలమట ఒక చుట్టబడిన గ్రంథంలాగా కనబడకుండా పోద్ది. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్య బ్లాక్ హోల్ అని ఒకటి వచ్చింది. అందులో పడితే ఏం కనపడవు. సూర్యునిలో ప్రజెంట్ అది ఉంది అని చెప్పి నాసా వాళ్ళు రిలీజ్ చేశారు బ్లాక్ హోల్. ఇక అందులోకి పోతే అవతల ఏముందో ఎవరికి ఊరు బాబు, మీరు ఇప్పుడు కనుక్కున్నారు, బైబిల్ ఎప్పుడో చెప్పింది. చుట్టబడిన గ్రంథంలాగా కనబడకుండా మండలం వెళ్ళిపోద్ది. అందులో వెళ్ళిపోయేది ఏముందో ఎవరికి అర్థం కాదు. దేవుడు మన యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయి 1991 సంవత్సరం అవుతుంది. ఆయన అక్కడికి వెళ్ళి 5 ముద్రలు ఇప్పటికే విప్పాడు. 5 ముద్రలు ఇప్పటికే విప్పేశాడు. 6వ ముద్రకు సిద్ధంగా ఉన్నాడు విప్పడానికి. అదిగేన విప్పితే ఆకాశ మండలం మొత్తం కూడా చుట్టబడిన గ్రంథంలాగా తొలగిపోతుందట.